एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय पालचन्द्राय श्रीगणेशाय धीमहि। ప్రతిసారి పెద్ద గణేశుడిని చూడాలంటే పక్క రోడ్డుకి వెళ్లాల్సి వచ్చేది. ఈ సంవత్సరం మన కాలనీకే గణేశుడు వచ్చాడు కదా. మరి ఏమైనా కానీ నీ వల్లే రామ్ ఇదంతా. అయ్యో సార్, ఇందులో నేను చేసిందేం లేదు. సిరి కోరుకోకపోయి ఉంటే ఇదంతా అసలు జరిగేది కాదు. యాక్చువల్లీ క్రెడిట్ గోస్ టు సిరి ఇంకా సిరి ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ అంటే అందులో నువ్వు కూడా ఉంటావు ఫ్రెండ్. సిరి, మన గణేశుని చుట్టానికి ప్రైజ్ ఇచ్చే వాళ్ళు వస్తున్నారు. అందుకే మనం మన గణేశుని గురించి మాట్లాడాలి. ఫ్రెండ్, గణేశుడి గురించి మాట్లాడాలి అంటే నువ్వే మాట్లాడు. నో 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 నో, మీరందరూ కలిసి మాట్లాడండి. మీరు బాగున్నారండి. పిల్లలకి చెప్తే వాళ్ళు ఏం మాట్లాడతారు? చిన్న పిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? అరే, నా ఫ్రెండ్ కి మొత్తం తెలుసు. ఫ్రెండ్ ఓకేనా? ఓకే. దేవుడా, మా సీతమ్మకి డబ్బులు, నాకు హెలికాప్టర్ రైడ్ 2 ఇవ్వు ప్లీజ్, మర్చిపోకు. మనం చూసిన అన్ని గణేశుల కంటే ఈ గణేశుడు కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు కదా. అవును, దీని స్పెషాలిటీ ఏంటి అనేది ఎవరైనా చెప్పాలి. ఎవరు చెప్తారు? సిరి, నువ్వేనా సిరి అంటే? సిరి, మీ గణేశుడిలో ఏంటి స్పెషల్? ఈ గణేశుడు చాలా అంటే చాలా స్పెషల్. అవునా? నాకు అలా అనిపించలేదే. మేము చూసిన అన్ని గణేశుల కంటే కలర్ఫుల్ గా ఉన్నాయి, కానీ మీ గణేశునికి కలరే లేదు కదా. మా గణేశుడి స్పెషాలిటీ అది. మా గణేశుడికి ఏ కలర్ అవసరం లేదు, కేవలం మట్టితోనే చేసింది. గణేశుడికి పెట్టే కలర్లో విషం ఉంటుంది తెలుసా? పాపం గణేశుడికి కూడా బాధే. నిమజ్జనం చేశాక అక్కడుండే జీవులకు కూడా కష్టం. గణేశుడికి పెట్టే కలర్ కరిగి నీళ్లు అంతా విషమవుతాయి. అప్పుడు చేపలు, కప్పలు అన్ని చచ్చిపోతాయి. ఆ నీళ్లు తాగుతాయి కదా కుక్కలు, ఆవులు, వాటినన్నిటికీ కష్టమవుతుంది. నీళ్లు కూడా విషమవుతాయి. కానీ మా మట్టి గణేశుడు ఎవ్వరికి ఇబ్బంది కలిగించడు, అందరికీ మంచి చేస్తాడు. వావ్, వెరీ నైస్ సిరి. థ్యాంక్ యూ. SIRI, ఎస్ క్యాపిటల్. ఈ గణేశుడు కూడా నీలాగే స్వీటు, నీలాగే క్యూటు. ఈ రోజు మేము పెట్టిన గణేశుడికి కాంపిటీషన్లో మీ గణేశుడికి ఫస్ట్ ప్రైజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్. కంగ్రాట్స్. సీతమ్మ తీసుకో. నాకెందుకు ఇస్తున్నావే? తీసుకో సీతమ్మ. నీ ఫ్రెండ్కే ఇవ్వు, అతనే కదా హెల్ప్ చేశారు. సిరి మాట్లాడినందుకు వాళ్ళు ఇచ్చిన ప్రైజ్ ఇది. తను చెప్పినట్టే మీరే తీసుకోండి. తీసుకో, నేను డాన్స్ చేయాలి. అమ్మా సిరి, ఏదైనా తిని వెళ్ళమ్మా. వద్దు తాతయ్య. మజ్జిగైనా తాగవే. వద్దు అమ్మమ్మ. పదండి.
డాన్స్ చేద్దాము. ఈ రోజుకి తన్ని ఆపేవాళ్ళు ఎవ్వరూ లేరు. రండి రండి రండి. భార్గవి, ఇప్పుడేంటి ముందు కార్యక్రమం? మ్యాచ్ స్టార్ట్ అవుతుందా? కాదు, నువ్వు ఎలా నిలబడితే ఎలా? పూజ జరుగుతుందా లేదా? కాదు భార్గవి, నువ్వు అన్ని అరేంజ్ చేసుంటావు కదా అన్న కాన్ఫిడెన్స్తో దేవుడికి వెల్కమ్ చేయడానికి కాస్ట్యూమ్స్ అన్నీ వేసుకుని వచ్చాను. ఇప్పుడేంటి, ఇదంతా వేస్టా? కాస్ట్యూమ్ అద్భుతంగా ఉంది. చూసుంటే దేవుడు కూడా నచ్చేది, కానీ దేవుడే. సాధన, వంట రెడీ అయిందేమో, వెళ్ళి చూడు. అన్నీ రెడీ అయ్యాక మళ్ళీ వెళ్ళి చూడు. సరే అక్క. ఇదిగో చూడండి, నాకు ఒళ్ళు మండేలా చేసినట్టు మాట్లాడితే దయచేసి మాట్లాడకండి. చ దానికి నేనేమి ఎక్స్ట్రా శ్రమ పడాల్సిన అవసరం లేదు. అది దానంతట అదే వచ్చేస్తుంది భార్గవి. ఏయ్, నీ చెడ్డ నోటితో నా పేరలా అసహ్యంగా పిలవకు. కాదు, ఇంట్లోకి వచ్చిన దేవుడినే బయటికి పంపించే దానివి నువ్వు. ఇంకా ఇంటి తలుపు దగ్గరికి వచ్చిన దేవుణ్ణి అలా పంపించడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఇన్ని సంవత్సరాలకి డైలాగ్ సూపర్. ఇప్పుడేంటి భార్గవి, మన ఇంట్లో పూజ క్యాన్సిలా? మావయ్య, హారతి తీసుకోండి. పూజ తొందరగా చేసేసావా అమ్మా? అవును మావయ్య. తీసుకో. మన దేవుడి గదిలో ఉండే గణేశుడికి పూజ చేసేశాను. అప్పు బిజీగా ఉన్నాడనుకుంటా. ఏంటి, బిజీగా ఉన్నాడా? వాడు లేకుండా పండగేంటి మావయ్య? అందుకే సింపుల్గా పూజ చేసేశాను. కాదు, నువ్వు పిలిచినా కూడా రాలేదు కదా వాడు. మీరు వాడికి ఆఫీస్ బాధ్యత మొత్తం అప్పగించారు. వాడు రాముడి పాదాలు నొక్కే భరతుళ్లాగా ఆఫీస్ బాధ్యతలన్నీ చూసుకుంటున్నాడు. ఉండనీండిలేండి మావయ్య, ఎప్పుడొస్తాడో రానివ్వండి. వాడు బిజీగా ఉన్నా నువ్వు ఊరికే వదిలేదానివా? నేను వాడిని ఊరికే వదలను, ఛాన్సే ఇవ్వను. రానివ్వండి వాడిని.
హలో సూరి. ఏయ్, ఎక్కడున్నారా? ఎందుకు సూరి? ఏ అశోక్, నా దగ్గర నువ్వు కూడా ఏదో దాస్తున్నావా? నిజం చెప్పు, ఎక్కడ్రా వాడు? ఎవరు? తంతా నిన్ను. రామ్ ఎక్కడ్రా? సూరి, రామ్ నాతోనే ఉన్నాడు. అదే ఫైల్ నీ దగ్గరికి వచ్చి కదా సైన్ పెట్టించాలని దాని గురించే డిస్కస్ చేస్తున్నాం. దాని గురించి ఇంట్లోనే మాట్లాడుకోవచ్చు కదా. అర్థం చేసుకో సూరి, ఇంట్లో దాని గురించి మాట్లాడగలమా చెప్పు. ఎందుకు మాట్లాడలేరు? ఓ, అర్థమైందిరా. భార్గవి బాధపడుతుంది అనా? పాపం, ఇంకొకరి మనసులో ఉండే హిడెన్ ఎజెండా, ఆ లోపలి దురాశ తనకి అర్థమై ఉండదురా. సహాయం చేసిన వాళ్ళు నిజంగానే సహాయం చేశారు అని అనుకుని ఉంటుంది. ఈ బిజినెస్ ప్రపోజల్కి విశ్వాసైన ఉంది అన్నదే కదా నీ టెన్షన్కి కారణం. ఆమె కరెక్ట్? సూరి, ఆ శర్మ చాలా హెల్ప్ చేశారని మన భార్గవి చెప్పిందిరా. అన్నట్టు నువ్వు ఒక పని చెయ్యి. ఈ ప్రపోజల్ పంపించాడు కదా శర్మ, అతన్ని నువ్వే ఒకసారి మీట్ అవ్వచ్చు కదా. తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇంకా ఎన్ని రోజులని రాముడి కోసం అబద్ధాలు ఆడాలి? సిరి, సిరి తల్లి, అయ్యో, సిరి తల్లి, సిరి, సిరి. సిరి, 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 సిరి తల్లి, సిరి, సిరి తల్లి, లేమ్మా. రామ్ ఏమైంది? కళ్ళు తెరి సిరి. సిరి, 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 ఏమైంది? తెలీదు, అన్కాన్షియస్ గా పడిపోయింది. సిరి, సిరి, సిరి తల్లి, సిరి, సిరి, సిరి ప్లీజ్ కళ్ళు తెరువు. సిరి, సిరి తల్లి, సిరి,
సిరి ప్లీజ్ కళ్ళు తెరవే. సిరి 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 సీతమ్మ ఎంత ఏడ్చిందో తెలుసా? ఇప్పుడు కూడా నీ ఉపవాసాన్ని కొనసాగిస్తావా? ఇకపైన అస్సలు ఇలా చేయకూడదు, ఓకేనా? షుగర్ లెవెల్స్ చాలా తక్కువయ్యాయి, కొంచెం చూసుకోవాలి కదా. ఏమైనా జరగరాంది జరుగుంటే హాస్పిటలైజ్ అవ్వాల్సి వచ్చేది కదా. కొత్తగా అబద్ధాలు చెప్పడం నేర్చుకుంది డాక్టర్. నా ముందు అన్నం పెట్టించుకుని వెళ్ళి తర్వాత తినకపోతే నాకెలా తెలుస్తుంది డాక్టర్? సిరి, ఇలా చేస్తావా నువ్వు? ఇప్పుడు అమ్మకి సారీ చెప్పు. తనేమీ సారీ చెప్పొద్దు డాక్టర్, నా మాట వింటే చాలు. సారీ సీతమ్మ. ఇక నుండి ఇలాంటివి చెయ్యవు కదా? ప్రామిస్ చెయ్యి. ప్రామిస్ చెయ్యి. నువ్వు ఇలాంటివి చేస్తే నాకు కూడా ప్రాబ్లం అవుతుంది. ప్రామిస్ చెయ్యు. ప్రామిస్. గుడ్ గర్ల్. థ్యాంక్ యూ డాక్టర్. బాయ్. సిరి తల్లి, ఏమైంది బంగారం? ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? సిరి ఏమైంది చెప్పు. చెప్పు ఫ్రెండ్. నేను ఇంకా హెలికాప్టర్లో వెళ్ళలేను. అలా అని ఎవరన్నారు? ఫ్రెండ్, దేవుడికి నా మీద కోపం వస్తుంది. సిరి తల్లి మీద ఎవ్వరికీ కోపం రావడానికి ఛాన్సే లేదు. అతను కోపగించుకుంటే అసలు అతను దేవుడే కాదు. లేదు ఫ్రెండ్, కోపగించుకుంటాడు. నా ఉపవాసం అంతా పాడైపోయింది. నేను ఇంకెప్పుడు హెలికాప్టర్లో వెళ్ళలేను. హెలికాప్టర్లో వెళ్ళడానికి ఉపవాసం చేస్తున్నావా? రాను రాను నీ అల్లరి ఎక్కువైపోతుంది సిరి. పెద్దవాళ్ళు చేసేవన్నీ చేస్తున్నావు నువ్వు. ఇట్రా. నా ఫ్రెండ్ నిజంగా పిచ్చిదే. నువ్వు నాకెందుకు చెప్పలేదు మరి? సీత గారు రండి. ఎక్కడికి? ఏం క్వశ్చన్ చేయకండి, జస్ట్ కమ్. రామ్, ఇదేంటి? పనుందని ఆఫీస్ కార్ తీసుకుని ఆటలాడుతున్నారు. ఈ రోజు మీరు ఏం మాట్లాడద్దు. ఇది నేను నా సిరి తల్లికి ఇస్తున్న సర్ప్రైజ్. ఏం సర్ప్రైజ్ ఫ్రెండ్? చెప్పు. చెప్పడం ఎందుకు, చూపిస్తాను ఫ్రెండ్.
కమ్ బేబీ ఐశ్వర్ బచ్చా. హెలికాప్టర్